ఎవ్రీవన్, నమస్తే. ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది కదా కలిసి. 1 year వస్తుంది నేను అసలు వీడియోస్ పెట్టి. తెలుసు కదా, యూకేలో ఉన్నాము అండ్ వీసా, జాబ్, ఈ విషయాల్లో చాలా బిజీ అయిపోయాను. కానీ ఇప్పుడు అంతా నార్మల్ అవుతుంది అని చెప్పేసి మేము మళ్ళీ వీడియోస్ తీయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం. లాస్ట్ 2 weeks 3 weeks నుండి మేము కొన్ని వీడియోస్ అయితే పెట్టాము, చూస్తూనే ఉండుంటారు. కానీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మీకోసం ఒక కొత్త గ్యాడ్జెట్ తీసుకొచ్చాను. అండ్ ఈ గ్యాడ్జెట్ తో మేము చాలా 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 వీడియోస్ తీయబోతున్నాము. బీ రెడీ. ఇవాళ మాత్రం ఒక క్విక్ అన్బాక్సింగ్, ఎందుకంటే ఇది చాలా స్పెషల్ గ్యాడ్జెట్. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను అండ్ I can't wait to open this. But మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, లెట్స్ ఓపెన్ ద బాక్స్ నౌ. చేయలేకపోతున్నాను, ఇంత ఓపిక కూడా లేదు. ఇప్పుడు నాకు చూడాలి చెప్పేసింది. సర్ప్రైజ్, నాకు సర్ప్రైజ్, నాకు కూడా కాదు, యాక్చువల్గా మా వైఫ్ DJI Pocket 3 Creator Pack.
ఓకే, అన్బాక్సింగ్ పార్ట్ చేశారు కదా, ఇప్పుడు దీని స్పెషాలిటీ ఏంటో మనం తెలుసుకుందాం. ఓ, ఇంతకుముందు ఆ చేతులు ఎవరియా అని చెప్పేసి మీరు అంత ఆలోచించకండి, మా మేడంతో చేయించాను. చెప్పాను కదా సర్ప్రైజ్ అని. 2 తిట్లు అయితే పడ్డాయి, కానీ ఇంకేం చేయలేం, కొనేసాం కదా, ఇంకేం చేయలేక ఓకే అని చెప్పేసింది. సో లెట్స్ లుక్ ఇన్ టు ద స్పెసిఫికేషన్స్. సో ఈ DJI కంపెనీతోని నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకంటే నేను OM5 యూజ్ చేస్తున్నాను నా గింబల్ నా ఫోన్ కి. నా ఫోన్ వచ్చేసి 14 Pro Max. అండ్ ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఆ గింబల్ తోని స్టెబిలైజేషన్ కానివ్వండి, లేకుంటే ఈ హ్యాండ్లింగ్ కానివ్వండి చాలా బాగుంది. అందుకనే నేను ఈ Pocket 3 తీసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. Pocket 3 ఏంటంటే Pocket 1 and 2 లో వచ్చేసి చాలా లిమిటేషన్స్ ఉండేది, కానీ Pocket 3 లో చాలా ఒక 1 inch సెన్సర్ వచ్చింది. అండ్ వీడియో క్లారిటీ కూడా చాలా బాగుంది, నైట్ వ్యూస్ లో కూడా చాలా బాగా తీయచ్చు. సో ఇవన్నీ చూసి నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు స్టడీ చేశాను. చేసిన తర్వాత నేను తీసుకుందామని డిసైడ్ అయ్యాను. వెల్, దీంట్లో ఇప్పుడు చెప్పాలి అని అంటే ఫస్ట్ థింగ్ 1 inch సెన్సర్ ఉంటుంది. అండ్ ఆ 1 inch సెన్సర్ వల్ల ఏంటి అంటే మనకి పిక్చర్ క్లారిటీ కానివ్వండి, లేకుంటే ఇప్పుడు మన ఫోకస్ కానివ్వండి బాగా ఉంటుంది కెమెరాకి. అండ్ స్క్రీన్ దాని ముందు మనకి DJI డివైస్ ఇది మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. సో ఇది DJI డివైస్. ఇక్కడ ముందుంది కెమెరా అండ్ ఇది స్క్రీన్. ఇక్కడ మనకి కంట్రోల్స్ ఉంటాయి. తర్వాత 3 axis గింబల్. సో దీనికి ఇప్పుడు మనకి మార్కెట్ లో ఉన్న చాలా డివైజెస్ లో, వ్లాగింగ్ డివైజెస్ లో ఇది ది బెస్ట్ అని నా అభిప్రాయం. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్. ఎందుకంటే దీంతో ఇది చాలా హ్యాండీ, మనకి పాకెట్ లో పెట్టుకొని వెళ్ళొచ్చు. అండ్ దీంతోనే ఒక కవర్ వస్తుంది, కేస్ వస్తుంది, ప్లాస్టిక్ కేస్ ఇది మళ్ళీ. సో చాలా స్టడీ కూడా ఉంది. ఈ డివైస్ చూడగానే మనకి చాలా స్ట్రాంగ్ డివైస్, అంటే స్టడీ డివైస్ అని చెప్పేసి మనకు అర్థం అవుతుంది. ఏదో చీప్ క్వాలిటీ అయితే కాదు. ఆఫ్ కోర్స్ 619 pounds పెడితే మాత్రం ఉంటుంది, కాకపోతే ఆ మనీకి వర్త్ అని చెప్పి నాకు అనిపించింది. ఇంకా యాక్టివ్ ట్రాక్ సెన్సర్ కూడా ఉంటుంది. సో యాక్టివ్ ట్రాకింగ్ చేస్తుంది ఇది. అంటే బేసిక్ గా నేను ఒక హ్యూమన్ ని లాక్ చేసాము అని అంటే ఆ హ్యూమన్ ని ట్రాక్ చేస్తూ ఉంటుంది కెమెరా. బేసిక్ గా ఇది మనం ఏదైనా వ్లాగింగ్ చేస్తుంటే, సెల్ఫీ వీడియోస్ తీస్తుంటే అప్పుడు చాలా బాగా యూజ్ వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో ఒక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇన్బిల్ట్ స్టోరేజ్ అనేది ఉండదు. దీనికోసం మనం స్టోరేజ్ సెపరేట్ గా కొనుక్కోవాలి. లైక్ మన ముందు ఫోన్లలో యూజ్ చేసే, ఆండ్రాయిడ్ ఫోన్స్ లలో యూజ్ చేసేది కదా మైక్రో SD కార్డ్. మైక్రో SD వచ్చేసి 512 GB వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ సో ఇది డివైస్ గురించి. డివైస్ మాత్రం చాలా బాగుంది. బట్ ఇది ముందే చెప్పాను కదా, ఇది క్రియేటర్ కాంబో. క్రియేటర్ కాంబోలో ఏంటి అంటే జస్ట్ కెమెరా వచ్చేసి 480 సంథింగ్ ఏదో ఉంటుంది. బట్ ఇది నా క్రియేటర్ కాంబో తీసుకున్నందుకు 619 pounds కి వచ్చింది. బట్ ఈ క్రియేటర్ కాంబోలో ఏంటి అంటే ఒక మైక్, DJI మైక్ ఒకటి సపరేట్ గా వస్తుంది. మనం దాంతో ఒక మఫ్లర్ కూడా ఉంటుంది. దాంతో ఏంటంటే మనకి ఎక్కడన్నా బ్లాగ్స్, అవుట్డోర్ లో బ్లాగ్స్ చేస్తుంటే, యూకేలో ఏంటంటే చాలా విండి అండ్ రెయిన్స్ చాలా దారుణంగా ఉంటుంది వెదర్. సో దానికోసం అని చెప్పేసి ఆ విండ్ కి నేను ఏదైనా బ్లాగ్స్ చేస్తున్నప్పుడు క్లారిటీ వస్తలేదు అని చెప్పేసి, మళ్ళీ వాయిస్ ఓవర్ వచ్చి దాన్ని న్యాచురల్ గా ఉండలేదు అని చెప్పేసి ఈ DJI మైక్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి మన క్రియేటర్ కాంబో తీసుకున్నాను.
అట్ ద సేమ్ టైం దీంట్లో ఇంకా ఒక ఈ రెండు చిన్న డివైజెస్, ఇది ఏంటి అంటే మనకి ఒక పవర్ బ్యాంక్ టైపు. సో ఈ పవర్ బ్యాంక్ ఏంటంటే ఈ DJI వాళ్ళు చెప్పేది ఏంటి అంటే దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 50% to 60% ఎక్స్ట్రా బ్యాటరీ వస్తుంది అని అంటున్నారు. అఫ్ కోర్స్ దీన్ని నేను ఇంకా నెక్స్ట్ 1 month అలా ట్రై చేసిన తర్వాత మీకు దాని రివ్యూ క్లియర్ గా ఇస్తాను. బట్ ఇప్పుడైతే ఈ డివైస్ ని అన్బాక్సింగ్ చేయడం చూపిస్తున్నాను అండ్ దీని బేసిక్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ పవర్ బ్యాంక్ కూడా ఏంటి అంటే ఇది మనకి చిన్న ప్లగ్ లాగా వస్తుంది. అది వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా పట్టేసుకుంటుంది. ఇది మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఒక చిన్న బటన్ లాగా ఉంటుంది. ఆ బటన్ ని క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఇది ఒకటి ఏంటంటే ఒక స్టాండ్ టైప్. అట్ ద సేమ్ టైం దీనికి మళ్ళీ మనం కనెక్టర్ కూడా ఉంటుంది, USB-C కనెక్టర్. చార్జ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇలా కూడా చార్జ్ చేసుకోవచ్చు. ఈ స్టాండ్ ఎందుకు అంటే మనకి దీనికి ఓన్లీ USB-C ఇచ్చారు కాబట్టి మనం ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఇలా కనెక్ట్ చేసిన తర్వాత దీనికి ఒక చిన్న ట్రైపాడ్ ఒకటి వస్తుంది. ఇగో ట్రైపాడ్ ఒకటి వస్తుంది, చిన్న మినీ ట్రైపాడ్. ఆ మినీ ట్రైపాడ్ ని ఇలా ఫిక్స్ చేయడానికి అని చెప్పేసి, అండ్ మినీ ట్రైపాడ్ ఒకటే అని కాదు, మనకి స్టాండర్డ్ గా ఏ ట్రైపాడ్ అయినా కానివ్వండి, ఏ కొత్త ఎక్స్టెన్షన్స్ అయినా కానివ్వండి, సెల్ఫీ స్టిక్స్ అలాంటివన్నీ ఇక్కడ కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అది ఒకటి చాలా బెనిఫిట్ ఉంది దీంతో. మనకి వ్లాగ్స్ చేసేటప్పుడు లాంగ్ షాట్స్ అలాంటివి ఏమన్నా తీయాలి అని అనుకుంటే సెల్ఫీ స్టిక్ అలాంటివి పెట్టేసి ఇక్కడ కనెక్ట్ చేసేసి పెట్టొచ్చు. అండ్ మళ్ళీ ఇలా బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. అండ్ దిస్ కేస్, ఈ కేస్ చాలా క్యూట్ గా ఉంది. ఈ కేస్ ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా ఇలా పెట్టి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను. ఓకే, సో ఇలా పెట్టేసుకొని మనం పాకెట్ లో పెట్టేసుకోవచ్చు, చాలా సేఫ్ గా ఉంటుంది. అండ్ ఇదంతా కూడా పౌచ్ లో వస్తుంది. పౌచ్ కూడా చాలా ఓకే, క్వాలిటీ కూడా బాగుంది, నాట్ బ్యాడ్. ఇవన్నీ దీంట్లో పెట్టేసి కెన్ పుట్ దెమ్ బ్యాక్ ఇన్. అని విండ్ మఫ్లర్ కి కూడా ఇలా క్లిప్ ఒకటి ఉంది. ఈ క్లిప్ మనం పెడితే ఇలా క్లిక్ అవుతుంది, అంటే అది అప్పుడు ఫిక్స్ అయిపోయినట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇంకా మనం స్టార్ట్ ఓపెన్ కూడా చేయలేదు కదా, ఇంకా మనం ఆన్ కూడా చేయలేదు. బట్ చూడండి, చూసారా ఆన్ చేయాలి, చూసారా ఇలా సో ఇట్లా ఆన్ అయిపోతుంది అన్నట్టు. పౌచ్ కూడా చాలా బాగుంది. అండ్ చిన్నదేదో మిస్ అయ్యాను నేను. ఇది దీనికోసమే నేను అప్పటి నుండి వెతుకుతున్నాను. మిస్ అయింది అనుకున్నాను, బట్ పౌచ్ లోపల ఉంది. ఈ చిన్న వైడ్ యాంగిల్ కెమెరా ఇలా ఆన్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇలా మ్యాగ్నెట్, ఇంకా చిన్నది ఒకటి ఉండాలి.
Oh, yeah, there should be something else. ఇది కూడా ఇంకో అని మిస్ అయిపోయింది అనుకున్నాను. కనపడకుండా దాచుకుంటుంది పౌచ్ లోపల. ఇవి పోవడం మాత్రం చాలా ఈజీ, మిస్ప్లేస్ చేసుకోవడం చాలా ఈజీ. వీటిని చిన్న మ్యాగ్నెట్ ఇది, కానీ చాలా స్ట్రాంగ్ అని విన్నాను. యాక్చువల్గా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇదేంటంటే మనకి ఈ మైక్ వస్తలేదు. ఇది మైక్ ని మనము చాలా గట్టిగా ఉంది. మన మైక్ ని టీ షర్ట్ వెనకాల ఇలా పెట్టుకొని ఇలా మ్యాగ్నెట్ పెట్టేస్తే ఇలా ఉండిపోతుంది. బాగుంది. ఓకే, చూసారా? ఇలా ట్విస్ట్ చేస్తే మనకి ప్రాపర్ ల్యాండ్స్కేప్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇలా పెట్టుకుంటే పోర్ట్రేట్ లో తీసుకోవచ్చు, విచ్ మీన్స్ ఇలా పెట్టి మనం రీల్స్ అలాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇలా పెట్టి మనం ప్రాపర్ వీడియోస్ తీసుకోవడానికి ఉంటుంది. ఈ ఫీచర్ వల్లనే నేను ద ఫస్ట్ రీజన్ ఈ డివైస్ కొనడానికి. చాలా చాలా హ్యాండీ ఉంటుంది, చాలా కన్వీనియంట్. మనం ఇప్పుడు ఏంటంటే నేను ఫోన్ ని అలా టిల్ చేసి ఇలా టిల్ చేసి చేయడం వల్ల ఇక్కడ గింబల్ కూడా ఒకసారి యాక్సెస్ మిస్ అయింది అని అంటే మళ్ళీ నేను ఆఫ్ చేసి ఆన్ చేయాల్సి వస్తుంది. అదే ఇలా అయితే చూడండి, ల్యాండ్స్కేప్ వీడియోలా తీసేసి నాకు ఫుటేజ్ వచ్చింది అనిపించగానే మళ్ళీ రీల్ కోసం నేను నెక్స్ట్ వీడియో రెడీ అయిపోవచ్చు. ఓకే, దట్స్ నైస్. అండ్ ఈ ఛార్జింగ్ వచ్చేసి కంప్లీట్ గా USB-C. ఇప్పుడు వీళ్ళు చూసారు కదా మన DJI Osmo Pocket 3 అన్బాక్సింగ్. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మేము చాలా 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 వీడియోస్ తీయబోతున్నాము. ఈ సమ్మర్ అంతా మేము చాలా ట్రావెల్ చేసే ప్లాన్స్ పెట్టుకున్నాము. అలా ట్రావెల్ చేస్తూ మిమ్మల్ని తీసుకువెళ్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ కొట్టండి. అండ్ కింద ఉన్న ఆ బెల్ ఐకాన్ ని కూడా ఒకసారి క్లిక్ చేశారంటే మా వీడియోస్ ఎప్పుడు వచ్చినా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. See you then. Until the next video. Bye.